జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే మీరు ఉన్నారో స్టిల్ జబర్దస్త్లో ఉండిపోయారు. అవును. ఉన్న ఏకైక వ్యక్తి మీరే. నేనే. అంటే ఏంటి బయటికి వస్తే మళ్ళీ కష్టమనా లేకపోతే ఆహా, అదే. ఏంటా అనేది నాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తా. లైఫ్లో నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావో నాతో పాటు నాకు తెలుసు. నీకు ఒక షో ద్వారా మంచి పేరు వచ్చింది. ఆ షోని ఎప్పుడైనా జీవితంలో మర్చిపోతావా? ఇప్పుడు నేనంటే ఎవరికో జనాలకు తెలియదు. అలాంటి నన్ను నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది కాబట్టే ఈ రోజుకి జబర్దస్త్ను విడిచిపెట్టకుండా ఉన్నా. డబ్బుల గురించి కాదు, ఇదే డబ్బులు బయటకు వెళ్తే బోల్ని సంపాదిస్తా. నాకేంటి ఎప్పుడు అరే ఇంతమందికి అన్నం పెట్టిన షో, ఇంత లైఫ్ ఇచ్చిన షో, దానికోసం ఏదో కష్టపడాలి అంతే, అంతకుమించే లేదు. ఓకే. అంటే చాలా మంది ఇదే ఇందులో బయటికి వెళ్ళిపోయి సినిమాలు అని చెప్పి కానీ లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం మళ్ళీ జబర్దస్త్కి రావడం. ఒక చిన్న విషయం చెప్తా. ఒకటి పెళ్ళం లేచిపోయింది, ఎవడో కనిపించి అడిగాడు, ఏంటి సార్ మీ ఆవిడ ఏమైందంటే, లేదండి చిన్న గొడవ వచ్చి నేనే వదిలేస్తాను అంటాడు. మా ఆవిడ లేచిపోయింది అంటాడు. లేచిపోయింది. ఇది కామన్. ఒక సంస్థ వాళ్ళ అవసరం ఉంటే ఉంచుకుంటుంది, వాళ్ళు దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఉంచుకుంటుంది. కొంతమంది తీసేస్తుంది. నన్నైనా సరే నా అవసరం అయిపోతే నన్ను తీసేస్తారు. ఇవి మన దగ్గర స్టఫ్ అయిపోయింది వీడి చేయలేడంటే పక్కన పెడతారు. బయటికి వెళ్ళి నేనేం చెప్తాను, యాక్చువల్గా నేను చాలా బిజీ అయిపోయానండి సినిమాల్లో అంటారు. అలానే అందరినీ అనట్లేదు, కొంతమంది సినిమాల్లో బిజీగా ఉంటారు. మరి ఆది ఎంత బిజీ, మరి చేయట్లేదు ఇప్పటికీ, మరి ఆయన ఎందుకు అడగట్లేదు? అది ఎంత బిజీగా ఉంటారు, చాలా బిజీ, మొత్తం చాలా సినిమాల్లో కనబడుతుంటాడు. అయినా సరే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాడు, డీ చేస్తాడు. బుల్లెట్ భాస్కర్ అంటే మామూలుగా చాలా మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి, చాలా మంచి వ్యక్తి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి అంత మంచివాడిని మన అందరం ఎదవలమే. కాకపోతే అంటే మన ఎవరు మంచి వాళ్ళు ఉండరు భూమి మీద, కాకపోతే అట్లా అనుకుంటూ ఉంటారేమో నాకు తెలియదు. నేను అంత మంచివాడిని కాదు, కొంచెం యారోగెంట్గానే ఉంటా. యారోగెంట్ అంటే ఇప్పుడు సినిమాలకి ట్రై చేయలేదా నువ్వు? సినిమాలు ట్రై చేశాను బ్రో. నువ్వు చెప్పు, సినిమాల్లో అవకాశాలు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇవ్వరు బ్రో? ఇవ్వరు. నేను అది గమనించా. సినిమాల్లో అవకాశాలంటే నేను 1000 సినిమాలు చేశానని చెప్పుకోకూడదు. సప్తగిరిలాగా ప్రేమ కథా చిత్రం లాంటి ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి. ఒక సినిమా చేస్తే అది మనకు బ్రేక్ అవ్వాలి. ఎక్కడో గుంపులో గోవిందలాగా నించోబెట్టి నేనేదో సినిమాకి ఇలాగే 55 రోజులు డేట్లు ఇచ్చా, హీరో ఫ్రెండ్ అన్నారని. సినిమా అంతా చూస్తే ఒక డైలాగ్ ఇచ్చారు. ఆ 55 రోజులు ఏం చేశారనుకున్నారు? సెట్కి వెళ్ళి భోజనం చేసి పడుకోవడం, సాయంత్రం లేకడం, ఇదే పని. అంత గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు నాకు రాలేదు. ఇవ్వలేదు అన్నతో వాళ్ళు ఇవ్వలేదు అన్న చెప్తే వాళ్ళు బ్లేమ్ చేసి ఉంటాడు. నాకు రాలేదు. దేవుడు మనకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి, వచ్చినప్పుడు చేద్దాం. సినిమాలు ఎక్కడికి బ్రో నాకు సుధాకర్ ఒకటే చెప్పాడు జబర్దస్త్ చేశాక, ఫస్ట్ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం. ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఈవెంట్స్ అంటే పబ్లిక్ షోస్లో మనం నెంబర్ 1. పబ్లిక్ షోకి వెళ్తే వెంటనే డబ్బులు వస్తాయి. సో ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం, తర్వాత సినిమాలు. ఉంటుందా బ్రో అంత టైం? ఎందుకు ఉండదు? ఇప్పుడు మనం షోస్ ఎందుకు చేస్తున్నాం? ఫైనాన్షియల్గా ఫస్ట్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఇంకేంటి, నేను కృష్ణాగర్ నగర్ రోడ్ల మీద తిరిగినా కూడా మా ఇంట్లో ఎవరు అడగరు, హ్యాపీగా వెళ్ళాను. సో ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, తర్వాత సినిమాలకి వెళ్ళాలి. ఈవెంట్లు ఎక్కువ కదా బ్రో జబర్దస్త్ వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువ, అందులో మా టీంకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మంత్లో ఒక 20-25 ఈవెంట్సే చేస్తాం బయట. యాక్చువల్లీ ఇందాక మీ మంచితనం గురించి అడిగిన క్వశ్చన్కి బ్రేక్ ఇవ్వడం జరిగింది కదా, అది ఏంటంటే చాలామందికి లైఫ్ ఇచ్చారు, అమ్మాయిలకు కూడా లైఫ్ ఇచ్చారు, కానీ భాస్కర్ మీద ఎందుకు సెటర్లు వేసుకుంటాడు? ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే మన తెలుగులో చాలా వర్స్ట్ సిచ్యువేషన్. మీరు తమిళకి వెళ్ళండి, హిందీకి వెళ్ళండి, షారుఖ్ ఖాన్ గారు ఎదురుగా ఉంటే షారుఖ్ ఖాన్ మిమిక్రీ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏ హీరో మీద వేసినా, ఏ హీరో అంటే హీరో మీద వేయక్కర్లేదు, జస్ట్ స్పూఫ్ చేస్తే చాలా కింద కామెంట్ పెడతారు, మా హీరో జోలికి వస్తే పగులుద్దురా అంటారు. ఇట్లా చాలా ఫేస్ చేశాను. అంతెందుకు, మా జబర్దస్త్లో ఉన్నోడు మీద జోకులు వేస్తేనే వాడికి ఒక ఫ్యాన్స్ బేస్ ఉంది, వాళ్ళు కామెంట్లు పెట్టారు. అర్థమైంది కదా? నాకు అనిపించింది ఎవరి మీద వేసుకోకపోతే ఏం చేస్తాం, చివరికి నా మీద నేనే వేసుకుంటా. ఇది ఒకటి ఉంది కదా 4 ఫ్యామిలీలు 3 పెళ్ళిళ్ళు, ఆ డైలాగ్ మంచిదేగా. కానీ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అది నిజమని తెలిస్తే ఇంట్లో గొడవ ఆడతారు, ఇంట్లో వాళ్ళకి అది కామెడీ అని తెలుసు కాబట్టి కామెడీగానే తీసుకుంటారు. ఫీల్ అవరా? ఎందుకు ఫీల్ అవుతారు? అసలు ఆ టీవీలో చూడరు, ఫస్ట్ జబర్దస్త్ కూడా చూడరా? జబర్దస్త్ చూస్తారు కానీ కొంచెం తక్కువ, అంటే వీటిని ఎక్కువ ఫాలో అవరు. మనం చూడడమే ఎక్కువ, మళ్ళీ టీవీ చూడడం, టీవీలో నిన్ను చూడాలంటారు, అదో పెద్ద బాధ. మీ ఫ్యామిలీని ఎందుకు బయటకు తీసుకురావు? నార్మల్గా ఎప్పుడు పెట్టావు స్క్రీన్ మీద? కానీ మనకి బయటకు వెళ్తుంటే అందరూ గుర్తుపడుతుంటారు బ్రో, బుల్లెట్ భాస్కర్.
ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు, తను రోజు బస్సులో జర్నీ చేసుకుని, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బస్సులో జర్నీ చేసుకుని స్కూల్లో చదువుకుంటున్నారు ఎగ్జాంపుల్. వాళ్ళు తీసుకొస్తే రేపు వాళ్ళు కూడా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ వాళ్ళకి, వాళ్ళు నువ్వు ఉన్నావు, నువ్వు హ్యాపీగా వెళ్ళి రోడ్ల మీద ఎక్కడైనా పానీపూరీలు అవి తినగలవా ఫ్రీగా జనాలు ఉన్న దగ్గర? తినలే. అంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మా ఫ్యామిలీ ఎందుకు ఫేస్ చేయడం అని, అంతే. దే నీడ్ ప్రైవసీ. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు నాన్నగారు? మా నాన్నగారు బ్రహ్మాండం, నాకన్నా మా నాన్నకి మధ్య ఎక్కువ పేరు వచ్చింది. బ్రో యాక్చువల్లీ బ్రో అదే ఇంకా అందరూ అనుకున్నా, మీకన్నా మీ నాన్నగారికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. అమెరికా వెళ్ళినా కూడా అడుగుతారు, అసలు మీ ఫాదర్ భలే చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చేయడు, నాతో బయట ఎలా మాట్లాడతాడు, టీవీలో అట్లానే మాట్లాడతాడు, అది ఫన్ గా ఉంటది. కానీ బాగా తీసుకొచ్చారు కదా నాన్నగారు, హ్యాపీయా? ఆయన తీసుకురావడం అంటే గెస్ట్ గా వచ్చాడు ఒక షో. అదే ఒకసారి గెస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలో కూడా ఒకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం, ఆ ఇంటర్వ్యూ నేనే మధ్యలో ఆపా, ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడేస్తున్నాడు, ఆపించేసాను నేనే. ఇప్పుడు నాన్నగారు వాళ్ళందరూ హ్యాపీ భయ్య, దేవుడి దేవాళ్ళు ఏంటంటే నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు నేను కష్టపడి పనిచేసి వాళ్ళని బాగా చూసుకుంటున్నా, అది దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తా. జబర్దస్త్లో ఎంతమంది వచ్చినా బ్రో, రోజా గారు నాగబాబు గారు అనేది ఆ కాంబినేషన్ ఉన్నప్పుడుది బాగుండే. అసలు రోజా గారు నాగబాబు గారు ఉన్న రోజుల్లో మేము చేయడం మా అదృష్టం. ఆ రోజుల్లో చేశాం కాబట్టి మాకు ఇంత పేరు వచ్చింది. మీ 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 అదృష్టం, మా అదృష్టం అది. వాళ్ళు అదొక దాన్ని ఏమంటారు, అద్భుతాలు అంటారు చూసారా, అదొక అద్భుతం అంతే. వాళ్ళిద్దరూ జడ్జిలుగా ఉండడం, ఆ టైంలో నేను టీం లీడర్గా చేయడం. బ్రో మీలో మీకే సపోర్ట్గా ఉండరు అంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా మీ వాళ్ళు మీకే సపోర్ట్గా ఉండరు అని నేను విన్నా, అది ఎంతవరకు? మా దాంట్లో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సాయం చేస్తారు, అది ఉన్నది ఇప్పటికీ ఉంది. ఏదైనా ఎవరికి ఏదైనా అయితే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెడతారు, ఎవరికి తోచినంత డబ్బులు వాళ్ళు వేయడం. ఈ విషయంలో గెటప్ శ్రీను అండ్ మన అదిరేబి వీళ్ళిద్దరూ ముందుంటారు, వీళ్ళిద్దరూ మంచి కోఆర్డినేటర్స్. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, దాన్ని బట్టి అందరూ. మా చంటిని ఎందుకు వదిలేశారు బ్రో? చంటిని వదిలేశారంటే అంటే ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పారు, ఒక్కడు రాలేదు నా దగ్గర. విషయం, నాకు పాము గరిచింది, నాకు తెలుస్తుందా నొప్పి, నీకు తెలుస్తుందా? నాకే కదా తెలుస్తుంది, నేను చెప్తేనే నీకు తెలుస్తుంది. ఆయన ఎవరికి చెప్పలేదేమో, ఇంటర్వ్యూలో చెప్తే ఎట్లా తెలుస్తుంది? మీకేం తెలుసు, చంటి గారికి మేము అందరం సాయం చేసాం లేదు, మాకు తెలుస్తుంది. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్, మా గురువు గారు లాంటి వాళ్ళు, చంటి గారు ఆయన ఏమన్నా మేము పట్టించుకోం, మేమే కాదు జబర్దస్త్లో ఎవరు పట్టించుకోరు. ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు తిడుతూ ఉంటారు, ఎందుకని? ఎవరు తిడుతుంటారు అంటే టీంని సపోర్ట్ ఉండదు, ఏముండదని ప్రతి ఒక్కరు. ఏం కాదు, అంటే రాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాం. లేదు లేదు లేదు, మీరు జబర్దస్త్లో ఎవరైనా అడగండి. ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం, ఎవరు కష్టం వచ్చినా అప్పుడు ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం, ఎవరికి కష్టం వచ్చినా మినిమం రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు రామ్ ప్రసాద్ మీరు వైజాగే కదా, ఇంకెవరు ఉన్నారు ఆర్టిస్టులు? వైజాగ్ నేను, రామ్ ప్రసాద్, అప్పారావు గారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు చంద్ర టీంలో. మీకు మీరు సపోర్ట్ చేసుకుని వచ్చుకున్నారా? అక్కడికి వచ్చేది వచ్చింది వాళ్ళు వైజాగ్ అని. రామ్ ప్రసాద్ అయితే మా ఏరియాలో ఉండేవాడు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇద్దరు మొఖాలు చూసుకోలే. ఇక్కడికి వచ్చే ఏరియా అంటే ఇలా వైజాగ్ గొల్లలపాలెం అన్నాడు, మా పక్కనే డాబా గార్డెన్స్ అన్నాడు. అవునారా అన్నాడు, ఇద్దరు ఒకరు తెలియదు. ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు ఏం చెప్పరు, ఆర్టిస్టులు అంతే, అదొక కులం, అదొక మతం. ఎందుకు ఇప్పుడు బయటికి రావు నువ్వు? నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను మీ వాళ్ళందరినీ చూసాను, మా వాళ్ళందరితో కలిసి తిరిగాను, అందరు తిరుగుతుంటాను. అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో. సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని, చాలా సింపుల్ లైఫ్. ఈవెన్ మా ఇంట్లో పప్పులు అయిపోయినా, ఉప్పులు అయిపోయినా, ఏదైపోయినా ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం వరకు ఇదే పని. పిల్లలకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి, ఇదేం కావాలి, ఇదే లైఫ్. అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫస్ట్ వర్క్, సెకండ్ ఫ్యామిలీ. మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు, మన బయటలేమో ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పిల్లల్ని ఇవ్వకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నా మీద ఎట్లా ఉంటుంది? ఎదవలు ప్రతి దిక్కలా ఉంటారు, కానీ దాన్ని ఏదో అంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు, అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తాం. ఎక్కడ ఆఫీసుల్లో లేవా, లేకపోతే ఎక్కడ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుతుంది, ఎవరు రెస్పాండ్ అవ్వడు కదా, అందుకే మన మీద రుద్దుతారు. మనకి పిల్లలు ఏమని అంటారు, మనతో ఫోటోలు దిగుతారు, మనతో ఇది చేస్తారు, అది చేస్తారు. పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారు కదా. అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యాక వచ్చారు, లేకపోతే నేను ఇలా మిగిలేమని బ్యాచులర్. అది ఇంతనేమో ఇంకా లేదు అయిపోద్దిలే, నేను చెప్పాను కానీ నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోద్ది. నిజంగా నేను ఒక మాట అనేది మిస్ అవ్వదు.